హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి లాగ్స్ అన్నీ పండగలో అన్నమాట. మేము ఈ లాగ్స్ పెట్టేటప్పటికి నేను ఊరు వచ్చేసాను. ఈ 2 డేస్ ప్రయాణం అటు ఇటులో అని చెప్పి వీడియోస్ పెట్టడం కుదరలేదు. అందుకనే ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎప్పుడుదంటే సరస్వతి పూజ రోజున అనమాట. వైట్ డ్రెస్ వేసుకున్నారు ముగ్గురుని. ఆ రోజునైతే వైట్ డ్రెస్ వేసుకున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా 4 డేస్ నుంచి. అందుకని చెప్పేసి సరస్వతి పూజ రోజునన్నా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా రెడీ అయ్యి ఆ రోజున బయటికి వెళ్ళామన్నమాట. బయటకంటే టెంపుల్స్కి వెళ్ళాము. 2 టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి చివర ఉంటారు రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకొక గుడి ఉంటుంది, అమ్మవారు కొంచెం ఎదుర ఉంటారు. ఆ అమ్మవారి గుడికి వెళ్ళామన్నమాట. మా సిస్టర్ కూడా హాలిడేస్ ఇచ్చారు, తను ఇద్దరం కలిపేసి వెళ్ళాము. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నన్ను చూసే ఉంటారు. ఈ శారీ ఇది సరస్వతి పూజ రోజున కట్టుకున్నాను. వైట్ శారీ తెచ్చుకుందాం అనుకున్నాను, పెట్టుకున్నాను, పక్కన తీశాను. కానీ సూట్ కేసులో పెట్టే అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనుకుంటా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. ఈ శారీ మా అమ్మ దగ్గర ఉంటే ఇచ్చింది. ఈ శారీ కట్టుకున్నాను నేను. వైట్ శారీ లేదని చెప్పేసి తిట్టింది నన్ను, కట్టుకోవాలి కదా అని చెప్పేసి. నాకు ఎలాగో లేదు, పిల్లలకన్నా వేసుకుంటామని చెప్పేసి ఈ రకంగా డ్రెస్అప్ చేసామన్నమాట వాళ్ళకి. మా చెల్లి అయితే కట్టుకుంది కొంచెం లైట్ కలర్ వైట్ వచ్చేటట్టు. అక్కడ కూర్చుంది కదా ఆంటీ ఏంటంటే మా ఇంట్లోనే వర్క్ చేస్తుంది అనమాట. వర్క్ అంటే మొత్తం అంతా నెలంతా చేయదు, అప్పుడప్పుడు పిలిచినప్పుడు వస్తుంది. కానీ డైలీ వచ్చి మార్నింగ్ టిఫిన్ పెడుతుంది మా అమ్మ. మార్నింగ్ టిఫిన్ పెట్టుద్ది, టిఫిన్ కంపల్సరీ టిఫిన్ చేసి వెళ్ళొద్ది అనమాట. పక్కన రాములవారి గుడి ఉంది కదా, రాములవారి గుడి దగ్గరికి వచ్చాము. అయ్యవారు తీర్థం ఇస్తున్నారు, తీర్థం తీసుకుంటున్నాం. వీళ్ళు ముగ్గురితో హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంటే అటు చివర ఇటు చివర బాగానే ఉంటుంది, కానీ మధ్యలో కూడా కొంచెం గోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కడికి వెళ్ళడం కూడా తగ్గించేసాము. రాముల వారి గుడి అనమాట ఇది. రాములు, లక్ష్మణుడు, సీతాదేవి ముగ్గురు అనమాట. ఇక్కడ సరస్వతి పూజకి రెడీ చేశారు అమ్మవారిని. రోజు పూజలు జరుగుతున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడ గుళ్ళో ఏంటంటే లోపలికి వెళ్ళము, జస్ట్ కొంచెం ఎదురు ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళనిస్తారనమాట. ఇది ఇక్కడ ఈ గుడి ఎప్పటి నుంచో ఉందండి, నాకు తెలుసున్నప్పటి నుంచి. అంటే అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇప్పుడు నేను 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇక్కడ శ్రీరామనవమికి కంపల్సరిగా మొత్తం వారం రోజులు చేస్తారు. ఇంక మొత్తం ఆకువీళ్ళలో ఎక్కడా చేయరు, ఆ విధంగా చేస్తారనమాట. ఇక్కడ పూజకి కూర్చున్నారు పిల్లలందరూ. సరస్వతి పూజ కదా, అయ్యవారేమో పూజ చేపిస్తున్నారు, కూర్చున్నారనమాట పిల్లలందరూని. వీళ్ళని కూర్చోబెడదామని చెప్పేసి అనుకున్నాము, కానీ వీళ్ళు అసలు కూర్చోండట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మేము వచ్చేసాము. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ గుడి వాకబుల్ డిస్టెన్సే అనమాట, కొంచెం దూరం ఉంటుంది. నడిచి వెళ్ళిపోయాము. అక్కడ కూర్చోండిరా, కాసేపు కూర్చోమని చెప్పేసి మేము కూర్చోమని చెప్పేసి అంటున్నారు. ఇంక అందుకని చెప్పేసి మేము కూడా వెంటనే లేచి వెళ్ళిపోయామన్నమాట. ఈ శ్రీరాముల వారికి కళ్యాణం చేసినప్పుడు అక్షంతలు ఇస్తారు కదా, అక్షంతలు వేసుకుంటే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్కి ఎవరో ఒకళ్ళకి, ఒక 10 మంది ఉంటాం కదా, 10 మందిలో ఒక్కళ్ళకన్నా మ్యారేజ్ అయిపోతుంది అనమాట. ఆ అక్షంతలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఆంటీ ఉన్నారు, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అడిగారనమాట. అమ్మ ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పేసి మేము ఇద్దరము చెప్తున్నాము ఆంటీకి. 5 రోజులు ఒక్కొక్క రోజున నైట్ పూట కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. వాళ్ళు రమ్మని కూడా చెప్తారు. మా అమ్మ వాళ్ళు రండి, ఒక 5 రోజులు ఉండేసి వెళ్ళిపోదురు కానీ అంటారు. కానీ కరెక్ట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదండి. మాకు చిన్నప్పుడు అయితే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము.
చాలా బాగా. ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మ బాగుంది చూసారా. ఈ ఆంటీ ఏంటంటే నన్ను కూడా ఫోటో తీయండి అని చెప్పేసి అన్నారు. ఇంకక్కడ నుంచోబెట్టి ఫోటో తీసాను అనమాట. తర్వాత ఇక్కడ అమ్మవారు ఒలుగులమ్మ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు ఎప్పుడు నా చిన్నప్పుడు నేను ఇప్పుడు 5 or 6 years అప్పటి నుంచి నేను చూశాను. అసలు అమ్మవారు ఫస్ట్ అమ్మవారు అంటే ఈ అమ్మవారే గుర్తొచ్చే ఒలుగులమ్మ అమ్మవారు. చాలా పెద్దగా ఉంటారు. మా చిన్నోడు ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద అమ్మవారు గుడికి వెళ్ళామని చెప్పేసి అన్నారు. ఇగోండి ఇక్కడ కూడా కూర్చున్నారు పూజకి పిల్లలందరూనే. సరస్వతి పూజ రోజున ప్రతి గుళ్ళోని కూడా పూజ చేపిస్తారు కదా. ప్లేస్ అక్కడ సరిపోలేదు, ఎదురే కాకుండా బ్యాక్ సైడ్ కూడా కూర్చున్నారనమాట. జనం కూర్చున్న వలన అక్కడ పెద్ద క్రౌడ్ లేదు, లేకపోతే క్రౌడ్ ఉంటుంది బాగా. నేను పర్మిషన్ అడిగి ఏమండి ఫొటోస్ తీసుకోవచ్చా, వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి నేను పంతులు గారిని అడిగాను. అయ్యవారిని అడిగితే తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే నేను తీసుకున్నాను అనమాట వీడియో అదిని. లేకపోతే నాకు భయం అండి, గమ్ముని త్వరగా తీయాలంటే ఏమన్నా అనుకుంటారని చెప్పేసి పర్మిషన్ అడిగి తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈ 12 అవుతుంది. ఇంకా భోజనానికి ఇంక రెడీ అయిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ అదే కదా ప్రాసెస్. అక్కడ కొన్ని సామానం పెట్టాము, తెమ్మంటే ఒక్కళ్ళ కదలలేదండి. మా పెద్దోడు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అన్నాము. అంటే వాడే తీసుకొస్తున్నాడు అనమాట. మిగిలిన వాళ్ళిద్దరూ అస్సలు తీసుకురమ్మన్నా తీసుకురాలేదు. వీడే చాలా క్యూట్గా చిన్ని పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట. కంపల్సరీ డైలీ మా నాన్నగారితో బయటికి వెళ్ళి ఏదో ఒకటి బయట కొనుక్కుని తెచ్చుకోవడమే అండి. చూసారు కదా, పెద్ద లాలీపాప్ కొనుక్కున్నాడు. ఇక్కడ పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే గవ్వలు, అంటే ఊరు తీసుకెళ్ళాలి కదా, ఇంక పండగకు వచ్చామని చెప్పేసి ఇంకా మా చెల్లి కొన్ని చేస్తూ ఉందో, పక్కన నేను చేస్తూ ఉన్నాను. ఇంతలోపు వీడియో తీద్దామని చెప్పేసి క్లిప్పింగ్ వాళ్ళు ఏం కొనుక్కున్నారో మీకు చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి సైకిల్ తీసుకున్నారు. దాంట్లో జమ్స్ ఉన్నాయి, అవి ట్యాబ్లెట్స్ అంట. అవి ఏమన్నా తిన్నారా అంటే తినలేదు. అవి అసలు మంచివి కూడా కాదు కదా, పడేసాడనమాట మొత్తం అన్నీని. ఇదిగోండి గవ్వలు ప్రిపేర్ అయిపోయినాయి. ఈ గవ్వలు ముగ్గురం కలిపి చేసాము. అంటే నాది ఎక్కువ ఉండదు, నాది తక్కువే ఉంటుంది, వాళ్ళిద్దరిదే ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.